సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. వర్షాకాలంలో నీటి ద్వారా వచ్చే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని క్లోరినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేయిస్తున్నామని, ఇదే సమయంలో ప్రజలు త్రాగునీటిని శుద్ధి జలమైన నీరుని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని నగర కమిషనర్ జె అరుణ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్దనున్న సప్లై రిజర్వాయర్ వద్దన గాయత్రీనగర్ పంపు పైప్ లైన్ ఆఖరి పాయింట్ల వద్ద నీటికి ఆర్సీ టెస్ట్ నీటి నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్టాఫ్ డయేరియా ఇతర కాలానుగుణమైన వ్యాధుల నియంత్రణ చర్యలు, నగర ప్రజలకు నాణ్యమైన నీటి సరఫరా కోసం పంపింగ్ పాయింట్ల వద్ద, పైప్ లైన్లలో మధ్య చివరి పాయింట్ల వద్ద నీటి నాణ్యత తగ్గకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ప్రజలు సైతం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా తాగేందుకు వినియోగించే ఏ రకమైన నీటినైనా బాగా కాచి చల్లార్చిన తర్వాతే తాగాలన్నారు. ఈ సీజన్ లో బయట ఆహార పదార్థాలు తీసుకోవడం కనిష్ట స్థాయిలో తగ్గించాలన్నారు. చిన్నపిల్లలు, 50 ఏళ్లు పైబడిన వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ వర్షాకాలంలో ఏదైతే సీజనల్ డిసీజెస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందో దాంట్లో వాటర్ బోర్న్ డిసీజెస్ ఉన్నాయి, వెక్టర్ బోర్న్ డిసీజెస్ రెండు రకాలుగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా మనం పంప్ చేసిన వాటర్ అనేది ప్రాపర్గా క్లోరినేట్ చేసేసి అండ్ ఎటువంటి అన్నెసెసరీ అన్డ్యూ కెమికల్స్ కానివ్వండి, లేదంటే బ్యాక్టీరియల్ కాంపోనెంట్ అలాగే ఈకోలీ లేకుండా ప్రాపర్గా మనం ప్యూరిఫైడ్ వాటర్, క్వాలిటేటివ్ వాటర్ సప్లై చేస్తున్నామా లేదా అనేసి ఈరోజు మనం ఇక్కడ టీఎస్ఆర్ మన మెయిన్ పంపింగ్ స్టేషన్ చిత్తూరుకున్న పంపింగ్ స్టేషన్ చూడడం జరిగింది. అట్లా ఇక్కడ క్లోరిన్ టెస్ట్ కూడా చేసాము. 2 PM ఉంది ఇది మన మెయిన్ పాయింట్ నుంచి. అలాగే ఒక మిడ్ పాయింట్లోను, ఒక టైల్ ఎండ్ పాయింట్లో కూడా ఏదైనా హౌస్ హోల్డ్స్ ఉంటే కూడా ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చేస్తున్న వాటర్ ప్రాపర్గా క్లోరినేటెడ్గా మనం ప్రజలకు అందించగలుగుతున్నామా అనేది, దానికోసం అందరు ఇంజనీరింగ్ అధికారులను కూడా అప్రమత్తం చేశాము. అలాగే శానిటేషన్ సంబంధించి కూడా ప్రత్యేకమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశాము. ఉన్న అన్ని డ్రైన్స్ కూడా పూడికతీత పనులు మొదలుపెట్టాము. ఇది మనం మేలోనే ఒకటి స్పెషల్ డ్రైవ్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు సెకండ్ స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పైన చేస్తున్నాము. ఇకపోతే వాటర్కి సంబంధించి మనం దాదాపుగా ప్రతి వార్డులలో కూడా అన్నిటి సెక్రటరీ క్లోరిన్ టెస్ట్లు త్రూ ఫ్లోరోస్కోప్ ద్వారా చేస్తున్నారు. అలాగే హిస్టరీ స్ట్రైప్స్ ద్వారా కూడా చేస్తున్నారు. ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలంలో బయట ఫుడ్ అనేది కొంచెం దాదాపు అవాయిడ్ చేస్తే మంచిది, ఎస్పెషల్లీ పిల్లలకి అండ్ 60 years అబవ్ ఉన్న వాళ్ళకి. అండ్ తాగే వాటర్ కూడా అది ఎటువంటి వాటర్ అయినప్పటికీ కూడా కాచి వడపోసి తాగినట్టయితే మన ఈ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని. జూలై 8వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. చిత్తూరు నగర అభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలని స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ సభ్యులు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు పెన్షన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధికి తన వంతు సాయం చేయడానికి ముందుంటారని తెలిపారు. అలాగే రాజకీయ కమిటీలో స్మార్ట్ సిటీ సభ్యులు ఉండి నగర అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీ గారు అంటే ఇప్పుడు నేను అడిగినట్టు రైల్వే సమస్య మన పరిధిలో రాదు, అయినను నేను ఎంపీ గారికి చెప్పాను. అంటే ఆల్రెడీ 11 కోట్లు శాంక్షన్ అయింది, వర్క్ జరుగుతూ ఉంది. సో మీరు అడిగిన 6 కూడా ఆగే ప్రయత్నం జరుగుతుంది. అయితే మీరు ప్రశ్న అడిగినప్పుడు కొన్ని ఎంపీ పరిధిలో ఉన్నది వాటికి కూడా తెలియజేస్తున్నట్టు పార్లమెంట్ లో మాట్లాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళతో ప్లాన్ చేద్దాం. ఇప్పుడు కలెక్టర్ సంబంధించిన కొన్ని చెప్తారు, ఇప్పుడు వాటర్ లైన్ అంటారు, మీరేమో స్పీడ్ బ్రేకర్ అంటారు. ఆ రోడ్లో వాటర్ రాలేదని చెప్పి ఎవరికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మున్సిపల్ పైన లేదా మేయర్ గారి పైన లేదా అక్కడ ఉన్న వాటర్ లైన్ మ్యాన్ పైన దాడి చేసిన విధంగా ప్రవర్తించి చేసేస్తారు. సో వీటన్నిటిని అరికట్టడానికి ఒక పైప్ లైన్ తీసుకొని డివిజన్ ఆఫ్ లైనింగ్ చేసే విధంగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేనేమంటానంటే ప్రతి ఒక్కటి ప్రజలకి, అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి స్పీడ్ బ్రేకర్లు తీసే క్రమంలో నీళ్ళు లేదనుకోండి వాళ్ళు గలాట్ చేస్తారు. అంటే నేను అనేది టెక్నికల్ గా చెప్తున్నా. అంటే వాళ్ళు కూడా అక్కడ లోకల్ లీడర్ తీసుకొని వచ్చి
లేదా ఏదో ఒక రకమైన మాకు వీలు లేకుండా దాన్ని డెమాలిషన్ చేశారంటే మున్సిపాలిటీ. గుడిపాల మండలంలో జరిగిన ఏటీఎం చోరీ ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పరిశీలించారు. సంఘటన స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ లు, ఏటీఎం బ్రేకింగ్ అలారం మరియు సెన్సార్లను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చోరీకి పాల్పడిన వారిని త్వరగా పట్టుకునేందుకు సాంకేతికతతో కూడిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. చోరీ జరిగిన విధానం, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దొంగల ఆచూకీ కనుగొనేందుకు మరియు చోరీకి సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించేందుకు పోలీసు సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. దర్యాప్తులో ఎలాంటి అపోహలు లేకుండా నిర్దిష్ట ఆధారాలు సేకరించి దోషులను శిక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు.